అనికేత్ ప్రియాంక ఈరోజు కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు. అనికేత్ గొప్పింటి అబ్బాయి, కానీ ప్రియాంక పేదింటి అమ్మాయి. కానీ ఈ విషయం ప్రియాంక అనికేత్కు చెప్పలేదు. 4 నెలల క్రితం ప్రియాంక అనికేత్ కంపెనీలో జాయిన్ అయింది. మెల్లగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఇక ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. బహుశా నీకు ఎవరైనా ఈ లోకంలో ఉంటే బాగుండేది ప్రియాంక. పర్వాలేదు, ఇక మా అమ్మా నాన్ని మీ అమ్మా నాన్న కూడా. అనికేత్ ప్రియాంకను తీసుకుని ఇంటికొచ్చాడు. ఆమె చాలా సంతోషంగా అనికేత్ ఇంట్లోకి వచ్చింది. ప్రియాంక అత్తారింట్లో కూడా అందరికీ ఆమె అనాథనే విషయం మాత్రమే తెలుసు. కానీ నిజానికి ఆమెకు ఒక ముసలి పేద అమ్మ ఉంది. ప్రియాంక తన పేద అమ్మ గురించి చెప్పుకోవాలంటే సిగ్గుపడేది. కొన్ని రోజుల ముందు, నువ్వు ఇలా పెళ్లి చేసుకోవడం నాకేం అభ్యంతరం లేదమ్మా, కానీ నువ్వు గొప్పింటి అబ్బాయిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నన్నెందుకు కలవనివ్వవు? ఓహో అమ్మా, నువ్వు కలిస్తే ఏంటి, కలవకపోతే ఏంటి? నీ కూతురు ఈ పనికి మాలి 4 మట్టి గోడల నుంచి మంచి ఇంట్లోకి వెళ్తుందని సంతోషించు, అక్కడ ఏసీలో ఉంటుందని సంతోషించు. ఆ విధంగా ప్రియాంక తన అమ్మతో ఎవరిని కలవనివ్వలేదు. ఇక ఆమె తన అత్తారింటి ఏసీ గదుల్లో సంతోషంగా గడుపుతుంది. నిన్న నువ్వు బజార్లో ఎవరో ముసలావిడితో మాట్లాడుతున్నావు. ఆమె నీతో ఏదో చెప్పుకుంటున్నట్లుగా అనిపించింది. ఎవరామె ప్రియాంక? అది ఎవరు? ఓహో, ఆమె అడుక్కునే ఆమె. నన్ను డబ్బు అడుగుతుంది. మీకు తెలుసు కదా ఈ రోజుల్లో అడుక్కునే వాళ్ళ గురించి. ఓ అవునా, సరే సరే, అది నిజమే. నువ్వు రెడీగా ఉండు, మన మూవీకి వెళ్దాం. నిజంగానా? వావ్. వాళ్ళిద్దరూ మూవీ చూడటానికి వెళ్తారు. దారిలో దూరంగా ప్రియాంకకి వాళ్ళ అమ్మ ఎండలో కంకులు అమ్ముతూ కనిపిస్తుంది. ఇక ప్రియాంక ఏమో ఏసీ కారులో చక్కగా కూర్చొని ఉంది. కానీ ప్రియాంక ఆమెను పట్టించుకోదు. కానీ తన కూతుర్ని చూసి ప్రియాంక అమ్మ ఆమెను పిలుస్తుంటుంది. అరే, నిన్నెవరో పిలుస్తున్నట్టుంది. పిలుప? అలాంటిదేమీ లేదు, మీ భ్రమ అదంతా. అయినా మీరు నన్ను ఎక్కువగా ప్రేమిస్తారు, రోజంతా నా గురించి ఆలోచిస్తారు, అందుకే అలా. మూవీ చూశాక వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్తారు. ముసలి కౌసల్య ఇంటికి తిరిగి వచ్చి తన కూతురు చిన్నతనాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ప్రియాంక నాన్న చనిపోయాక ఆ పేదమ్మ అక్కడ ఇక్కడ పనిచేసి ఆమెను పోషించేది. ప్రియాంక ప్రతి కోరిక తీర్చడానికి ఎంతో ప్రయత్నించేది. ఇంకా ప్రియాంక కోరికలన్నీ నెరవేర్చాలని డబ్బు పోగు చేస్తూ ఉంటుంది. ఆమెకు బాగా గుర్తొచ్చింది. ప్రియాంక స్కూల్ అయ్యాక కాలేజ్ వెళ్ళడానికి ఆమెకు కొత్త డ్రెస్సులు అడిగింది. అప్పుడు, ఓహ్ అమ్మా చూడు, నేనెప్పుడు నిన్ను పెద్దగా ఏమీ అడగలేదు. నువ్వెప్పుడు ఇంతే, నువ్వెప్పుడు నీ బికార్తనంతో ఏడుస్తావు. నిజం చెప్పాలంటే నాకు ఎవరైనా డబ్బున్నోడు దొరికాడంటే ఎంచక్క నేను ఈ ఇంటిని వదిలేసి ఎగిరిపోతాను. కానీ ఏ ధనవంతుడు ఈ పేదింటి పిల్లను పెళ్లి చేసుకుంటాడమ్మా? డబ్బున్నోళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటారు వాళ్ళకి నేను పేద్దానని తెలియకుంటే. అంటే ఏంటమ్మా? అంటే నేనెప్పుడు అతనికి నా పేత్తనం గురించి చెప్పను, ఈ చిన్న బస్తీలో ఉండేదానని చెప్పను, నీ గురించి అస్సలు చెప్పను. లేదంటే అత్తారింట్లో తలదించుకొని బతకాలి జీవితం అంతా బికార్దాల్లా నీలా. తన ఒక్కగానొక్క బిడ్డ మాటలు గుర్తు తెచ్చుకొని ముసలి కౌసల్య కళ్ళల్లో కన్నీళ్ళొస్తాయి. ఆమె బాధపడుతూ ఉంటుంది. నా కూతురు గొప్పింటిదయ్యి తన తల్లినే మర్చిపోయింది. నన్ను తల్లిగా అంగీకరించడమే తనకు కష్టంగా మారిపోయింది. సరే, తనకు అంత కష్టంగా ఉంటే నేను కూడా నా మనసును రాయి చేసుకొని కూర్చుంటాను. కౌసల్య బేటలు వారిన గోడల మధ్య ఒక గుడిసెలో ఉంటుంది. ఆమె ఇంట్లో ఒక ఫ్యాన్ కూడా లేదు. మరోవైపు ప్రియాంక ఏసీ గదిలో నిద్రపోతూ చాలా సంతోషంగా ఉంది. అరే వా, ఇల్లు ఏసీ అంటే ఇలా ఉండాలి, ఎంత హాయిగా ఉంది ఏసీలో. ఇక మా బికార్ అమ్మ ఇంట్లో ఒక ఫ్యాన్ కూడా ఉండదు. రోజంతా విసురుకడతో విసురుకుంటూ కూర్చోవాలి అక్కడ. అలా ప్రియాంక పెళ్లై 6 నెలలు దాటుతుంది. ఒకరోజు ప్రియాంక అనికేత్ తో పాటు బజార్ వెళ్తుంది. ప్రియాంక ఒక చెట్టు కింద నిల్చొని ఉంటుంది. ఇక అనికేత్ తన కోసం ఐస్ క్రీమ్ తేవడానికి వెళ్తాడు. అప్పుడే ప్రియాంక బస్తీ ఆవిడ ఒకరు ఆమె దగ్గరకు వస్తారు. అరే ప్రియాంక, ఎలా ఉన్నావు నువ్వు నీ పేదమ్మను వదిలి గొప్పింట్లో అలా ఉంటున్నావే? పాపం మీ అమ్మ ఎంత ఆరోగ్యం పాడైందో తెలుసా ఆమెకు? ఆమె ఆరోగ్యం బాగా పాడైంది, బస్తీ వాళ్ళే చూసుకుంటున్నారు. కానీ నిన్న ఆమె ఆరోగ్యం ఇంకా పాడవడంతో వెంటనే బస్తీ వాళ్ళు సర్కార్ హాస్పిటల్లో చేర్పించారు. కుదిరితే ఒకసారి ఆమెను కలువమ్మా, ఇక ముందు ముందు కలవగలవో లేవో ఎవరికి తెలుసు. అప్పుడే అనికేత్ అటుగా వస్తూ ఉంటాడు. ఇంకా ప్రియాంక ఇక్కడ కోపంగా ఆమెతో అంటుంది, నువ్వు నీ పన్ను చూసుకో, ఆమె నాకమ్మ, ఇంట్లో ఉండు, హాస్పిటల్లో ఉండు, నీకేంటి బాధ, పో ఇక్కడి నుంచి. ఆమె అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఈ అడుక్కునే వాళ్ళకు అసలు పని పట్టలేదు. కానీ ఈసారి అనికేత్కు ఆమె మాటలపై నమ్మకం రాలేదు. అందుకే అతను కావాలని ప్రియాంకతో చెప్పాడు. ప్రియాంక డార్లింగ్, నాకు అర్జెంట్ పని గుర్తొచ్చింది. నువ్వు టాక్సీ తీసుకొని ఇంటికి వెళ్ళు, నా పని చూసుకొని నేను వస్తాను. సరే అండి, కానీ త్వరగా రండి.
ప్రియాంక వెళ్ళగానే అనికేత్ అశ్రీని వెతుక్కుంటూ వెళ్లి ఆమెను అడుగుతాడు. అమ్మా, మీరు కాసేపటి క్రితం ప్రియాంకతో మాట్లాడుతున్నారు కదా, ఆమె మీకు తెలుసా? ఆ దరిద్రపు దాని గురించి మాట్లాడకండి, చాలా చెడ్డదది. దాని చిన్నతనంలో దాన్ని ఎత్తుకొని తినిపించాను, కానీ నన్ను గుర్తుపట్టడానికే నాటకాలు ఆడుతుంది. సరే, నన్ను వదిలేయండి, తన అమ్మను కూడా గుర్తుపట్టడం లేదు. లేదు లేదు, మీరు ప్రియాంకను అపార్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రియాంకకి ఈ లోకంలో ఎవరు లేరు, తనొక అనాథ. నీ మాటలు బట్టి ఆమె నీ భార్య అని తెలుస్తుంది. అది అబద్దాల కోరు. తన ముసలమ్మ పాపం ఎప్పటి నుంచో హాస్పిటల్లో ఉంది. ఆమె చూడటానికి కూడా ఇది హాస్పిటల్ వెళ్ళడానికి అల్లాడుతోంది. ఇది విని అనికేత్ కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపిస్తుంది. ఆమెను రిక్వెస్ట్ చేసి ప్రియాంక ఆమె దగ్గరకు తీసుకెళ్లమంటాడు. చూడండి, దయచేసి నన్ను ఆమె దగ్గరకు తీసుకెళ్ళండి ప్లీజ్. కమల అతన్ని తీసుకెళ్తానని చెప్పి అనికేత్ కారులోనే తన వెంట హాస్పిటల్ కు వెళ్తుంది. ఎక్కడైతే కౌశల్య అడ్మిట్ అయ్యిందో ఆ హాస్పిటల్ కి. ఎలా ఉన్నారమ్మా? నీకు నా కూతురు తెలిస్తే తనతో చెప్పు. ఆఖరిసారి నేను పోయే ముందు నా కూతుర్ని చూడాలనుకుంటున్నాను. అలా అనొద్దమ్మా, మీకు ఏం కాదు. ఇప్పుడు నేను మిమ్మల్ని పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లి చూపిస్తాను. నువ్వెవరినైనా? అనికేత్ కౌశల్యని పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్లి తనకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించి జాగ్రత్తగా చూసుకుంటాడు. మెల్లమెల్లగా ఆమె పూర్తిగా కోలుకుంటుంది. ఇక ఇక్కడ ప్రియాంకతో ముఖం మార్చుకొని తిరుగుతూ ఉంటాడు అనికేత్. ఆమెతో సరిగ్గా కూడా మాట్లాడ్డు. తన భర్త అలా ప్రవర్తించడం చూసి ప్రియాంక అతను అడుగుతుంది. ఏమైంది అనికేత్, మీరెందుకు నాతో అలా ఉంటున్నారు? ఏంటి, మీకు ఇంకా అమ్మాయి ఎవరన్నా వేరే నచ్చారా? నిజానికి నాకు నీతో మాట్లాడాలని లేదు. కానీ ఎందుకు? నువ్వు నా దగ్గర కొన్ని విషయాలు దాచిపెట్టావు. ఏ విషయాలు? ఏంటి, నీకెవరు నిజంగా లేరా? ఓరి దేవుడా, మీకు ఎన్నిసార్లు చెప్పాను, నాకంటూ ఎవరూ లేరు, నేను అనాథని. ఓ సరే సరే, కానీ నాకు ఈ రోజు స్పెషల్ గెస్ట్ వస్తారు. నేను అమ్మా నాన్నల్ని కలవడానికి. నువ్వు మంచి వంటలు చెయ్యి. సాయంత్రానికి ప్రియాంక రకరకాల వంటలు చేస్తూ ఉంటుంది. ఆయన పెద్ద క్లయింట్ ఎవరో వస్తారనిపిస్తుంది. ఏదైనా స్వీట్ కూడా చేద్దాం. ప్రియాంక మటర్ పన్నీర్, పులావ్, రాయితా, కాలీఫ్లవర్, ఇంకా పాయసం, అలా రకరకాల వంటలు చేస్తుంది. కోడలా, అన్ని తయారయ్యాయా? హా అత్తయ్య. సరే, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అలాగే ఇంట్లో ఉన్న ఏసీలన్నీ ఆన్ చెయ్యి. ఎంతో వేడిగా ఉంది, గదంతా చల్లగా అవుతుంది. సరే అత్తయ్య. కాసేపటి తర్వాత అనికేత్ ఇంటికి వస్తాడు. ఏమైందండి, మీ గెస్ట్ వచ్చారా? ఎక్కడ? వస్తున్నారు, ఒక్క క్షణం. అమ్మ, లోపలికి రండి. తన ఎదుట కౌశల్యను చూసిన ప్రియాంక షాక్ అవుతుంది. ఏమైంది ప్రియాంక? నీకెవరు లేరు కదా, కానీ ఈమెను చూసి బాగా షాక్ అయ్యావు. మీ అమ్మని గుర్తుపట్టలేకపోతున్నావా? నువ్వు మమ్మల్ని మా దగ్గర డబ్బుందని జాగ్రత్తగా చూసుకుంటున్నావా? అసలు నీకు జన్మనిచ్చిన తల్లిని అలా ఒంటరిగా తన చావుకు తను వదిలేశావే. మా అందరి దగ్గర ఆమె గురించి నిజం చెప్పడం మానేశావే. దేవుడి దయ వల్ల అనికేత్కి సరైన సమయానికి తెలిసింది. అందుకే మీ అమ్మను చావు నుంచి అనికేత్ కాపాడగలిగాడు. నన్ను క్షమించండి మీరందరూ. నాకు అనిపించింది నేను పేదింటి దాన్నని తెలిస్తే మీరు నన్ను వదిలేస్తారని భయపడ్డాను. క్షమాపణ నువ్వు మీ అమ్మ పాదాలపై పడి అడగాలి. ఆమె నిన్ను తన రెక్కల కష్టంతో చిన్నప్పటి నుంచి పోషించి ఇంత పెద్దదాన్ని చేసింది. నన్ను క్షమించమ్మా. నేను అలాంటి కూతుర్నో నాకే అసహ్యం అనిపిస్తుంది. ప్రియాంకను వాళ్ళమ్మ క్షమిస్తుంది. తర్వాత అనికేత్ అతని ఇంట్లో వాళ్ళు చెప్పగా కౌశల్య కూడా వాళ్ళతోనే ఉండిపోతుంది. సుధా మరియు హరీష్ సోన్పూర్ అనే ఒక ఊర్లో ఉండేవారు. హరీష్ ఊర్లో అందరిళ్లలో కూలి పని చేసేవాడు. దాంతో పెద్దగా సంపాదనేమీ ఉండేది కాదు. దాంతో ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు కొద్ది నెలలుగా హరీష్కి సరిగ్గా పని దొరకదు. దాంతో వాళ్ళకి డబ్బులు పరేషాన్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఒకరోజు సుధా హరీష్తో ఇలా అంటుంది. ఏమండి, ఇంట్లో ఒక్క పావు బియ్యం కూడా లేవు. నేను దాచిన కాస్త డబ్బులు కూడా ఖర్చయిపోయాయి. మీరు కొంత డబ్బు అప్పు తీసుకురండి. దాంతో కనీసం బియ్యం పప్పైనా కొనుక్కుందాం. నీకు తెలుసు కదా సుధా, ఈ మధ్య పని అస్సలు దొరకట్లేదు. ఒకప్పుడు ఏదో ఒక పని ఉండేది. మీరెందుకు టెన్షన్ పడతారండి? భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అనుకోండి, కానీ ఏదో ఒక రోజు ఆయన మన మీద దయ చూపిస్తాడండి. సరిగ్గా చెప్పే సుధా. ఉండు, నేను ఏదైనా పని కోసం బయటికెళ్ళొస్తాను. హరీష్ అలా బయటికి బయలుదేరుతుండగానే ఒక పెద్ద కారొచ్చి వాళ్ల గుమ్మం ముందు ఆగుతుంది. కారులోంచి ఒక మహిళ ఒక చిన్న బిడ్డనెత్తుకుని మరియు భర్తతో దిగుతుంది. కార్ చప్పుడు విని సుధా బయటకొచ్చి చూస్తుంది. సుధా వచ్చి చూసేసరికి ఎదురుగా తన అక్క హారిక ఉంటుంది. హారికక్క, ఏంటిక్కడ? అంతా బానే ఉందా? లేదు సుధా, ఏమీ బాలేదు. నెల రోజుల నుండి చిన్నోడికి ఆరోగ్యం అస్సలు బాలేదు. సిటీలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లకి చూపించాం. అందరూ ఒకటే అంటున్నారు,
వంశ్ని కొద్ది రోజులు ఊరి వాతావరణానికి స్వచ్ఛమైన గాలిలో ఉంచాలని. అప్పుడే వంశ్కి పూర్తిగా నయమవుతుందట. అవును సుధా, మన కుటుంబంలో నువ్వు ఒక్కదానివే ఊర్లో ఉంటావు. అందుకే మాకు నువ్వే గుర్తొచ్చావు. మేము కొద్ది రోజులు మా బాబుతో కలిసి ఇక్కడే ఉంటాం. నీకేమీ ఇబ్బంది లేదు కదా? లేదు లేదు బావగారు, ఏంటి అలా అంటున్నారు? అరే, ఇది కూడా మీ ఇల్లే. ఇక్కడ మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండండి. అవునన్నయ్య, ఏం పర్లేదు. మన వంశ్కి పూర్తిగా బాగయ్యే వరకు మీరు మాతోనే ఉండండి. చూసారా, నేను మీతో అన్నానా? సుధా హరీష్కి మనం ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని. మీరే అనవసరంగా భయపడ్డారు. సుధా వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్తుంది. తను పక్కింట్లోంచి పాలు మరియు చక్కెర అరువు తీసుకుని వారి కోసం టీ పెడుతుంది. ఇక హరీష్ ఊరి పెద్ద దగ్గర కొంత డబ్బులు అప్పు తీసుకుని సరుకులు తీసుకుని రమ్మంటుంది. హరీష్ ఎక్కువ వడ్డీకి ఊరి పెద్ద దగ్గర కొంత డబ్బులు అప్పు తీసుకుంటాడు. వాటితో సరుకులు తెస్తాడు. సుధా అందరికీ వంట చేస్తుంది. తన అక్కాబావలకి కడుపు నిండా భోజనం పెడుతుంది. కానీ వాళ్ళిద్దరూ మాత్రం సగం ఆకలితోనే సరిపెట్టుకుంటారు. దాంతో సరుకులు మిగులుతాయని. ఇక అర్ధరాత్రి అవ్వగానే బాబు గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఏడవకు బాబు, ఏడవద్దు. అరే ఊరుకో. ఏంటి హారిక, ఏమైంది? బాబు ఎందుకు ఏడుస్తున్నాడు? వీడికి ఆకలేస్తున్నట్టుందండి. అదేంటంటే వంశ్కి పాలు తాగి పడుకునే అలవాటుందిగా. పిల్లలకి పాలు చాలా అవసరం. సుధా, నువ్వు చూసుకోవాలి కదా. అయ్యో, దానిలో సుధా తప్పేమీ లేదు. నేను వీడి కడుపు నిండుగా ఉందనుకున్నాను. పోన్లే సుధా, కొంచెం పాలుంటే తీసుకురా. అయ్యో, పాలేవక్క, సాయంత్రం టీ పెట్టేశాను, అయిపోయాయక్క. అవునా, సరేలే, నేను వీడికి జోలపాడి పడుకోబెట్టేస్తాను. అయ్యో, ఎందుకు? బాబు ఆకలితో పడుకోకూడదు. నేను ఇప్పుడే షాప్కి వెళ్ళి తెస్తాను. హరీష్ షాప్కి వెళ్ళి పాలు తెచ్చి సుధాకిస్తాడు. సుధా ఆ పాలని వేడి చేసి అక్క హారికకిస్తుంది. ఒకరోజు జోరుగా వాన పడుతూ ఉంటుంది. అది చూసి ఆయుష్ ఇలా అంటాడు. అబ్బా, ఈరోజు వేడి వేడి చికెన్ బిర్యానీ తినాలనుంది. ఈ పాటికి నేను సిటీలో ఉంటే కుక్కుకు చెప్తే చేసి పెట్టేవాడు. టెన్షన్ ఎందుకు బావుగారు? మీ కుక్కు లేకపోతే ఏమైంది? ఈ మరదలుందిగా, నేను చేస్తాను. సుధా వంటింట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ నూనె మసాలాలు ఏమీ ఉండవు. తను హరీష్కి చెప్తుంది. హరీష్ ఇంకొంచెం డబ్బు అప్పు తెచ్చి దాంతో చికెన్ మరియు మసాలా సామాన్లు ఇంటికి తీసుకెళ్తాడు. దాంతో సుధా చికెన్ బిర్యానీ చేసి అందరికీ పెడుతుంది. 3 రోజుల తర్వాత ఆ జమీందార్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఏంట్రా హరీష్, అప్పు కోసం మాత్రం నువ్వు ప్రతి వారం వస్తావు, కానీ తిరిగి చెల్లించడానికి మాత్రం నీ మొహం చాటేస్తావు. జమీందార్ గారు, నేను మీకు చెప్పాను కదా డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని. కానీ ఇంటికొచ్చి బంధువుల ముందు గొడవ పెట్టకండి. ఆహా, అప్పు చేసి తెచ్చిన డబ్బుతో బంధువులకి చికెన్లు వండి పెట్టినప్పుడు మాత్రం నీ పరువు పోదు. ఏంట్రా చూస్తారు? వీడి ఇంట్లోంచి సామాన్లన్నీ బయటపడేయండి. అప్పుడే ఆయుష్ వచ్చి, ఆగు, ఎంత ఇవ్వాలి? 20,000. ఇదిగో తీసుకో 30,000. మళ్ళీ ఇటు పక్కకు కూడా రాకో. జమీందారు డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆయుష్ ఇలా అంటాడు. ఏంటి ఇదంతా? మీరు ఇంత ఇబ్బందులు పడుతూ మాకేమీ చెప్పనే లేదు. అవును సుధా, నేను నీకు అక్కనే కదా. నువ్వు నాకు కూడా ఏమీ చెప్పలేదు. ఇబ్బందులన్నీ ఒక్కదానివే పడుతున్నావా? అక్క, మీరిద్దరూ ఇక్కడ కొద్ది రోజులు ఉండడానికి వచ్చారు. మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోలేదు. ఆయనకి ఉద్యోగం లేదక్క. ఎప్పుడైనా కూలి పని వస్తే చేస్తారు, లేదంటే లేదు. అందుకే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇకపై ఉండవులే. హరీష్, నేను ఈ ఊర్లో ఒక హోటల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. బయట నుండి వచ్చే టూరిస్టులు చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అందాల్ని చూస్తారు. నువ్వు ఆ హోటల్లో మేనేజర్ పోస్ట్లో పనిచేయాలి. నెలకి 25,000 ఇస్తాను. అది విని సుధా మరియు హరీష్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. హారిక సుధాని ప్రేమగా హత్తుకుంటుంది. కొద్ది నెలలోనే ఆ ఊర్లో హోటల్ ఓపెన్ అవుతుంది. చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఇక వాళ్ళకి బాగా లాభాలొస్తాయి. ఇప్పుడు హరీష్ మరియు సుధాలు కూడా ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటారు. ఇప్పుడు వాళ్లకున్న అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోయి వాళ్ళు ఆనందంగా ఉంటారు. Thanks for watching.